నేను అలాగే కట్టాలి అనుకుంటున్నా, కానీ హైదరాబాద్లో ఉన్న చెత్త బిల్డర్స్ వల్ల ఇచ్చే రేటు వల్ల చేయలేకపోతున్నా. ఇది కూడా చెప్పన్న వీడియోలో, ఇది తెలియాలి అందరికీ. యాక్చువల్లీ నేను బ్రిక్ వర్క్ గురించి, కాంక్రీట్ గురించి, ప్లాస్టింగ్స్ చెకింగ్ గురించి మ్యాక్సిమం మన వీడియోస్ అన్నీ కూడా వర్క్ చెకింగ్ వీడియోసే ఉంటాయండి. సో అన్న కూడా వర్క్ మొత్తం నాకు తెలుసు, నేను అలానే చేయాలనుకుంటున్నా. బట్ కానీ ఆ విధంగా మేము పనిచేసినట్లయితే వాళ్ళు ఇచ్చే రేటు మాకు కుదరట్లేదన్న. సో అది కొంచెం చెప్పండి అంటున్నారండి. అంటే మీరు బిల్డర్లకి కాంట్రాక్ట్కి ఇస్తారు కదా, సో కాంట్రాక్ట్కి ఇచ్చేటప్పుడు ఏంటంటే వాళ్ళు మాకు ఎంత ఎస్ఎఫ్టీ తక్కువలో కావాలంటే అంత ఎస్ఎఫ్టీ తక్కువలో చేయమంటారు అనమాట. సో అలాంటప్పుడు మనం పెట్టే వీడియోలు కొంతమందికి ఇబ్బందిగా ఉంటాయి అనమాట. అంటే ప్లాస్టింగ్ చెకింగ్ ఈ విధంగా చేయాలి, బ్రిక్ వర్క్ చెకింగ్ ఈ విధంగా చేయాలంటే ఓనర్ వచ్చి వర్కర్ని అడుగుతారు, నువ్వు ఎందుకురా వర్క్ రాంగ్ చేస్తున్నావు, ఇలా చెయ్యు, మీకు కాంట్రాక్ట్ ఇచ్చామన్నా మీరు ఇలా చేస్తున్నారని. బట్ అక్కడ బిల్డర్ ఏమో వీళ్ళకి ఇచ్చిన రేటు సెట్ అవుతుందన్నమాట. సో బిల్డర్ కావచ్చు, ఓనర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వర్క్ పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటే దానికి ఎస్ఎఫ్టీ కాస్ట్ అనేది అవుద్దండి, కంపల్సరీగా అవుతుంది. సో అది మీరు బిల్డర్ కాంట్రాక్ట్ ఇస్తున్నారా, మేస్త్రి కాంట్రాక్ట్ ఇస్తున్నారా, ఎవరికి కాంట్రాక్ట్ ఇచ్చినా సరే మాకు వర్క్ ఈ విధంగా ఉండాలని ముందే ఒక అగ్రిమెంట్ మాట్లాడుకొని చేయించండి. సో అలా కాకుండా ఇప్పుడు మేము పెడుతున్న వీడియోలు తీసుకెళ్ళి మీరు వర్క్ ఇలా చేయాలంటే వాళ్ళు చేయడం కష్టం. ఒకవేళ మీరు బిల్డర్ కాంట్రాక్ట్ ఇచ్చినట్టయితే మాత్రం 1-2 సార్లు కనుక్కోండి, మేస్త్రి అయినా బిల్డర్ అయినా ఎవరైనా సరే, ఓకేనా? సో డెఫినెట్గా దీని గురించి నేను ఇంకో వీడియో చేస్తానండి, ఎందుకంటే తెలియాలి. చాలామంది నన్ను తిడుతున్నారు మెసేజ్లు పెట్టి కూడా. సో ప్రతి ఒక్కరికి ఆన్సర్ చెప్పాలి. వాళ్ళు తిడుతున్నారంటే రీజన్ ఉంది అక్కడ. ఎందుకంటే నేను వీడియోస్ అప్లోడ్ చేయడం వల్లే వాళ్ళకి అక్కడ పని పోతుంది, లేకపోతే ఓనర్స్తో గొడవ అవుతుంది అని అంటున్నారు. సో అలా అనుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా ఒకటేనన్నా, వర్క్ కరెక్ట్గా చేయాలి, దానికి తగిన డబ్బులు ఇవ్వాలని అడగాలి. అదే నా కాన్సెప్ట్ తప్ప